మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ను పోలీసులు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో పోలీసులు రాహిల్ ను అరెస్ట్ చేశారు. గతంలో జూబ్లీహిల్స్ ఘటనలోనూ రాహిల్ ను నిందితునిగా చేర్చారు పోలీసులు. అయితే ఈ రెండు కేసుల్లో రాహిల్ ను విచారించాల్సిందని కోర్టుకు తెలిపారు పోలీసులు. రాహిల్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరోవైపు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు రాహిల్ తరపు న్యాయవాది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బెయిల్ కోసం రాహిల్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఎప్పుడు విచారణ జరగబోతోంది? అప్డేట్స్ ఏంటి గోపి? డిసెంబర్ 24 తేదీన నైటు ప్రజాభవన్ గేట్లని గుద్దినటువంటి కేసులో తప్పించుకున్నటువంటి రాహిల్ అలియాస్ సాహిల్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడుని ఇటీవల కాలంలోనే అటు పోలీసులు పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక రాహిల్ అలియాస్ సాహిల్ని పోలీస్ కస్టడీ కోరుతూ ఈరోజు నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రాహిల్ని 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాహిల్ని విచారించాల్సిన అవసరం ఉంది. రాహిల్ అనేక కేసుల్లో ఉన్నాడు. గతంలో 2022 జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందిన నేపథ్యంలో దా కేసులో కూడా రాహిల్ అలియాస్ సాహిల్ని విచారించాలన్నటువంటి అవసరం ఉంది. కాబట్టి అతన్ని విచారించాలంటే పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ కూడా పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్పై కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు రాహిల్ అలియాస్ సాహిల్ తరపు న్యాయవాదులు కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై కూడా ఈరోజు విచారించిన తర్వాత మరి పోలీస్ కస్టడీకి అనుమతించిన తర్వాతనే అది బెయిల్ పిటిషన్పై విచారించే అవకాశం. మరి బెయిల్ని కన్సిడర్ చేస్తుందా లేదా అని మాత్రం వేచివలసి చెప్పొచ్చు. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన ప్రజాభవన్ గేట్లని గుద్దినటువంటి కేసులో అతను తప్పించుకున్నాడు. అతని ప్లేస్లో తన డ్రైవర్ని మరొక వ్యక్తిని అందులో చేర్చారు. పోలీసులని చీట్ చేశాడు. అతను వెంటనే తెలంగాణ రాష్ట్రం నుంచి దుబాయ్కి పారిపోయాడు. దాదాపు 3 నెలల పాటు దుబాయ్లోనే తలదాచుకున్నటువంటి రాహిల్ షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ఇటీవల కాలంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని అటు హైకోర్టులో సైతం ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని జరిగింది. ప్రస్తుతం అతను చెంచుగూడ జైల్లో ఉన్నాడు. అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. మరి చూడాలి 12 గంటల ప్రాంతంలో సాహిల్ అలియాస్ రాహిల్ సంబంధించిన పోలీస్ కస్టడీ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్పై కూడా నాంపల్లి కోర్టు విచారించిన తర్వాత మరి బెయిల్ని కన్సిడర్ చేస్తుందా లేదా పోలీస్ కస్టడీకి అనుమతిస్తుంది మాత్రం వేచి చూడాల్సి చెప్పవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.